నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. అపెక్స్ కౌన్సిల్ పై ఉన్నతాధికారులతో సీఎం భేటీ. రైతుల రక్షణ కోసం దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమన్న కేసీఆర్. విజయవాడలో దశాబ్ద కాలంగా మూతపడిన బాపు మ్యూజియం పునఃప్రారంభించిన ఏపీ సీఎం జగన్. నాంపల్లిలో ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ బీజేపీ ధర్నా. కాంగ్రెస్ పై దాడికి ప్రయత్నించిన బీజేపీ. సింహాచల దేవస్థాన సిబ్బందికి సక్రమంగా జీతాలు అందడం లేదు. అర్ధాకలితో అలమటిస్తున్నారన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. భారతదేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంది. ఏపీసీ చీఫ్ శైలజనాథ్ ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. 57 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీటితో ముడిపడి నడిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. పంటల దిగుబడితో రాష్ట్ర రైతు దేశానికి ఆదర్శంగా నిలిచాడని, రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని కొనియాడారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఈ నెల 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించబోయే అంశాలపై ఆయన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వ్యవసాయ రంగం, రైతుల రక్షణ కోసం దేవుడితోనైనా కొట్లాటకు నేను సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ ఉద్యమం నీటితో ముడిపడే సాగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మేం సాగునీటి రంగాన్ని పటిష్టం చేస్తున్నామని, బీళ్లను పచ్చగా మారుస్తున్నామని పేర్కొన్నారు. మన హక్కు ప్రకారం గోదావరి, కృష్ణా నీటిలో ప్రతి చుక్కను వాడుకుంటాం అని సీఎం స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ తరపున బలంగా వాదించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే వివాదం పెట్టుకుంటుందని మండిపడ్డారు. విజయవాడలో దశాబ్ద కాలంగా మూతపడిన బాపు మ్యూజియాన్ని సీఎం జగన్ పునఃప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ మ్యూజియాన్ని 8 కోట్ల రూపాయలతో పునర్నిర్మించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మ్యూజియాన్ని ఆధునీకరించారు. పురాతన శిల్పకళతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. టెక్నాలజీ సాయంతో శిల్పకళ సంపద విశిష్టతను తెలియజేపేలా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మ్యూజియం ప్రారంభోత్సవం అనంతరం సీఎం జగన్ అందులోని చారిత్రక, పురాతన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. ఈ మ్యూజియంలో మానవ చరిత్రకు ఆనవాలుగా నిలిచే 1500 అత్యున్నత ప్రాచీన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియం ప్రారంభోత్సవంలో ఏపీ మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, పెద్దిరెడ్డి, కొడాలి నాని, ఆవంతి శ్రీనివాస్, పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో డిప్యూటీ సీఎం ఆలనాని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ పర్యటించారు. నూతనంగా నిర్మించనున్న గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థల పరిశీలన కోసం వచ్చిన ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి అనువైన ప్రాంతాలను పరిశీలించారు. సీఎం జగన్ వర్చువల్ ద్వారా హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి ఉంటాయని డిప్యూటీ సీఎం ఆలనాని తెలిపారు. సౌండ్ శ్రీ గారు మిగిలిన 8 ఎకరాల్లో ఏం చేస్తారు? వైద్య సేవలు మారుమూల ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అందాలి అన్న లక్ష్యంతో ఆరోగ్యం అనేది కేవలం ధనవంతులకి మాత్రమే, పట్టణ ప్రాంతాల్లోనూ నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే హక్కుగా ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ఉండాలి అన్న ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరాల కాలంలోనే దాదాపుగా మన ఒక్క జిల్లాకే దాదాపుగా 1100 కోట్ల రూపాయలు కేటాయించారంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి వారి ఆరోగ్య అవసరాలు తీర్చే విషయంలో ఎంత చిత్తశుద్ధి, ఎంత నిజాయితీ ఉంది అన్న విషయంలో మరి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రధానంగా ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి డోర్నాల ప్రాంతంలో, మరి ఐనముక్కల ప్రాంతంలో దీనికి సంబంధించి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఎక్కడో ఒంగోలులో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం కాదు, లేకపోతే మిగిలినటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులను అభివృద్ధి చేయటం కాదు, ఏజెన్సీ ప్రాంతాలు, డోర్నాల ప్రాంతం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఒక 100 వరకు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి ఒక కూడలిగా ఈ డోర్నాల ప్రాంతం ఉంది. ఈ డోర్నాల ప్రాంతానికి సంబంధించి గిరిజనులందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఏటా వర్షాకాలం వస్తే ఆ గిరిజనులందరూ కూడా తీవ్రమైనటువంటి విష జ్వరాలు, లేకపోతే ఏ అర్ధరాత్రి సమయంలో వారికి ఏదైనా ఒక డెలివరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నా, లేకపోతే ఇతరత్ర అత్యవసరమైనటువంటి వైద్య సహకారం కావాల్సి వచ్చినా కూడా వారికి సరైనటువంటి సమయంలో వైద్య సహాయం అందక ఎంతో మంది పేద గిరిజనులు అకాల మరణానికి గురి కావటం మనం అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవ్వరికీ కూడా రాకూడదు అన్న ఆలోచనతో ఈ డోర్నాల మండలంలో, డోర్నాల ప్రాంతంలో మరి దాదాపుగా 50 కోట్ల రూపాయలతో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ డోర్నాల ఐటీడీఏ పరిధిలో ఐటీడీఏ ప్రధాన కేంద్రంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేయాలన్న ఒక సదుద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి స్థానికంగా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, మరి విద్యాశాఖ మంత్రులు సురేష్ గారు, మరి గౌరవ మరి మంత్రివర్యులు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో వారు కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు భారతదేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుందని పీసీసీ చీఫ్ శైలజనాథ్ ఆరోపించారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం లేని ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీజేపీ నడుస్తుందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించిన ఆయన దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రైతు వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఈ బిల్లు మద్దతు విషయంలో ఏపీ అధికార ప్రతిపక్షాలు స్పందించిన తీరుపై ఆయన మండిపడ్డారు. దేశంలో రైతుల పక్షాన కాంగ్రెస్ నిలుస్తుందని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు భారత సమాజాన్ని, దాని మౌలిక లక్షణాలని నాశనం చేయడానికి పూనుకున్నదని చెప్పదలుచుకున్నాం. స్వాతంత్ర ఉద్యమంలో కానీ, ఈ దేశ నిర్మాణంలో కానీ
ఏమాత్రం భాగస్వామ్యం లేని బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయిన వ్యక్తుల చేత నడబడుతున్న ఆ సంస్థలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన రైతు భారతదేశాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన లౌకిక భారతదేశాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన పటిష్టమైన ఆర్థిక భారతదేశాన్ని నాశనం చేసే ప్రక్రియలోనే మనం చూస్తూ ఉన్నాం. డిమానిటైజేషన్, జిఎస్టీ ఇట్లా అంశాల ద్వారా దేశాన్ని ఇప్పటికే ఆర్థికంగా -28 గ్రోత్ రేట్కి తెచ్చిన పరిస్థితిని గుర్తు చేస్తూ భారత వ్యవసాయ రంగం అన్నది అదేదో పైనుంచి చూసే వ్యవహారం కాదు. ఇది భారతదేశంలో రైతుని నిలబెట్టడం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మినిమం సపోర్టివ్ ప్రైస్ అనే సిస్టమ్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మినిమం సపోర్ట్, కనీస మద్దతు ధర వస్తే రైతు నిలదొక్కుంటాడు రైతు అనే ఒక ఆలోచన. మార్కెట్ శక్తులు దానికి తక్కువ రేటు వస్తే ప్రభుత్వమే దాన్ని కొనడానికి ఒక ప్రభుత్వాన్ని నిలదీసే అధికారాన్ని ఇచ్చింది రైతుకి. ఎంఎస్పి ప్రకారం కొనుక్కోవాలి ప్రభుత్వమే. దాన్ని కొనుక్కొని దాన్ని నిల్వ ఉంచడం కోసం భారతదేశం యొక్క ఆర్థిక సార్వభౌమత్వంతో పాటుగా ఆహార సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం గోడౌన్లు, ఎఫ్సిఐ పెట్టి అక్కడికి ప్రభుత్వం పెట్టిన డబ్బుల్ని వచ్చి కొనుక్కొని ఆ ధాన్యాన్ని అక్కడ నిల్వ చేస్తే, సో దాంట్లో బాగా ఇది సిస్టమ్. ఇది నెక్స్ట్ పేద వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ కోసం ఫెయిర్ ప్రైస్ షాప్స్ గవర్నమెంటే పెట్టి ఇక్కడ కొని అక్కడ నిల్వ ఉంచి అక్కడి నుంచి పేదలకు పంచి ఈ దేశాన్ని ఆకలి నుంచి రక్షించే కార్యక్రమం అది. ఊరకనే రైతులు పండించినారు, కొనుక్కుంటున్నారు, అమ్ముతూ ఇది కాదు లెక్క. అక్కడ భారతదేశంలో రైతు పండించిన పంటకి ధర రాకపోతే ప్రభుత్వమే కొనుక్కొని వాటిని ప్రభుత్వమే నిల్వ ఉంచుకొని వాటిని ప్రభుత్వమే ఫెయిర్ షాపుల ద్వారా, మన స్టోర్ల ద్వారా, రేషన్ షాపుల ద్వారా బీద వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి ఆ బియ్యాన్ని పంపించే కార్యక్రమం, అవసరమైతే ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. నాంపల్లిలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ధర్నాలు చేశాయి. యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్పై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆఫీస్ వైపు ఎంపీ రేవంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నాంపల్లి రోడ్డుపై రేవంత్ రెడ్డి పరుగులు పెట్టారు. అనంతరం ఆయన ప్రధాన రహదారిపై బైఠాయించారు. రేవంత్కు పోటీగా బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే రాహుల్ని అరెస్ట్ చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో అత్యంత దారుణంగా దళిత మహిళలను అత్యాచారం చేసి హత్య చేశారన్నారు. అనుమానిత మరణం జరిగినప్పుడు మృతదేహాన్ని దాచిపెట్టాలి, కానీ అర్ధరాత్రి దహనం చేయాల్సిన అవసరం ఏముంది అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా వచ్చినప్పటి నుంచి సింహాచల దేవస్థాన సిబ్బందికి సక్రమంగా జీతాలు అందడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ సింహాచలం దేవస్థానానికి కోట్లాది రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నప్పటికీ సిబ్బందికి ఎందుకు సక్రమంగా జీతాలు చెల్లించట్లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు సమయానికి జీతాలు అందుతుంటే భగవంతుడికి సేవ చేసేవారు మాత్రం నెలల తరబడి జీతాలు అందక అర్ధాకృతో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా తయారైందని మండిపడ్డారు. ఇంతటి దీనావస్థలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు. ఉన్నత స్థానంలో ఉంచి అంటే ప్రసాదం ప్రాజెక్టులో
53 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే అది చాలా సంతోషకరమైన విషయం. దేశంలోనే ఒక ప్రఖ్యాత ఆలయం కింద సింహాచల దేవస్థానాన్ని గుర్తించినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి సింహాచల దేవస్థానం పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్టలు నిండి ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్న పూజారులకి, సిబ్బందికి సకము జీతం ఇస్తున్నారు. అట్లాగే ఆగస్టు నెల నుంచి అయితే జీతమే పడలేదు, సగం జీతం కూడా లేదు. ఆగస్టు ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అయిపోయింది. సుమారు 2 నెలల నుంచి పూజారులకి జీతం ఇవ్వకపోతే స్వామివారి అర్చనలు, పూజలు అర్ధాకలితోటి చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక్కటే కాకుండా ఎవరైతే స్వామివారికి అలంకరణ నిమిత్తము పువ్వులు, మిగిలిన ద్రవ్యాలు సరఫరా చేసే వాళ్ళకి 6 నెలల నుంచి డబ్బులు ఇవ్వటం లేదు. అట్లాగే స్వామివారి నైవేద్యం గురించి నిత్యావసర వస్తువులు సప్లై చేసే వాళ్ళకి కూడా సుమారు 9 నెలల నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వని వలన స్వామివారు అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు ఉంది. ఎంత దౌర్భాగ్యం అండి. అట్లాగే ఆఖరికి ప్రసాదం ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు అమ్మే వాళ్ళకి కూడా 9 నెలల నుంచి వాళ్ళు సరఫరా చేసిన దానికి డబ్బులు ఇవ్వటం లేదు. అంటే ఇది చాలా దారుణాతి దారుణం. భక్తులని తగ్గించే విధంగా చేసినట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. సింహాచల దేవస్థానంలో అక్కడ లిఫ్ట్ ఉంది, అలంకారానికి లిఫ్ట్ ఉంది తప్ప రెగ్యులర్గా భక్తులకి ఎవరైనా మెట్లెక్కి నడవలేని వాళ్ళు ఉంటే వారు దర్శనార్థము కంటిన్యూస్గా ఆ లిఫ్ట్ని ఆపరేట్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇదే దేవాదాయ శాఖ మంత్రి గారికి అయితే కరెక్ట్గా 3వ తారీఖుకి జీతాలు పడిపోతాయి. మంత్రులకి, ఎమ్మెల్యేస్కి 3వ తారీఖు, 4వ తారీఖు జీతాలు పడతాయి. కానీ స్వామివారికి సప్లయర్స్కి మాత్రము 6 నెలలు, 9 నెలలు పెండింగ్. కడప జిల్లాలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట ముంపు గ్రామాల ప్రజల సమస్యలపై ఆయన ఆరా తీశారు. తాళ్లపొదుటూరులో పర్యటించి అక్కడున్న పరిస్థితిని పరిశీలించారు. ముంపు ప్రాంత వాసులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన ఆయన గతంలో ఎంతో మంది కృషితో గండికోట ప్రాజెక్టు వచ్చిందని తెలియజేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదుకోవాలి గండికోట నిర్వాసితులను, ఆదుకోవాలి రోడ్లు లేవు, ఇల్లు పెట్టుకోవడానికి వీలు లేదు, తర్వాత తాగడానికి నీళ్ళు ఉండవు. మన పిల్లలు చదువుకోవాలా, ఆడికి కావాలంటే బస్సులే వస్తాయి. ఆ 10 లక్షల్లో 3 లక్షలు వాళ్ళు తీసుకొని 7 లక్షలు మీరు దానికోసమే దౌడుకోండి. 7 లక్షలు సార్, 3 లక్షలు వచ్చేసి గండికోట జలాశయానికి సంబంధించి ఈ గండికోటలో ప్రాజెక్టు కానీ గతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన రెడ్డి గారు, వైఎస్ శ్రీరామరెడ్డి గారు,
జె వెంకటరామరెడ్డి గారు అంతా నిరవధి దీక్ష కూర్చుంటే అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న తులసిరెడ్డి టీడీపీ ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉంది. ముఖ్య చంద్రబాబుకి ఏం చెప్పాయంటే పెద్దోళ్ళాడు కూర్చుంటే మనకు మానం పోతుంది సార్, తక్షణం వచ్చి మీరు పునాదిరాయి వేయమని చెప్పారంటే 3 రోజుల్లోనే వచ్చి పునాదిరాయి వేసిన తర్వాత అది గవర్నమెంట్ పడిపోయింది. రాజశేఖర రెడ్డి ఆయన తెల్ల కొంగ లాంటివాడు. నీళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొంగలు వాళ్తాయి. ఆయనకు నీళ్లు కనిపిస్తే హెలికాప్టర్ కూడా దగ్గరకు చూసిపోతాడు. అలా నీళ్లకు ఆయనకు సంబంధం ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రతి ఇంచి భూమి తడవాలి అనేది ఆయన ధ్యేయం. ఆ ప్రకారం పనిచేశాడు. అగ్రెసివ్గా చాలా పనిచేశాడు. ఇప్పుడు దీనికి గండికోట ప్రారంభోత్సప్పుడు మేము మాట్లాడాము. ఏమైనా యదులేశ్వరెడ్డి గారి పేరు పెట్టండి ప్రాజెక్టు కానీ మామూలుగా అడిగాము. వెంటనే అంగీకరించారు. ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన వరకు ఇప్పటిదాకా మా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రాల్లో ఉన్నాయి అధికారంలో, ఎక్కడా కమ్యూనిస్ట్ పార్టీ పేర్లు లేవు. ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి ఇక్కడ గండికోటకి ప్రాజెక్టు పెట్టాడు. వెలుగోడు ప్రకాశం జిల్లా. ఎందుకంటే వాళ్ళు దానికోసం పోరాటం సాగించారు కాబట్టి గుర్తించారు. అట్లాంటి మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఆయన హామీలు ఇచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జనం అంతా బాధపడుతున్నారు. ఇళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి, వాళ్ళకి అన్నమో రాజధాని బాధపడుతున్నారు. నేను కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏమి హామీ ఇచ్చారు, ఆ హామీ ఇచ్చిన తర్వాత ఎన్నేళ్ళు అయినాయో సంవత్సరానికి అంతా పెంచుకుంటూ ఈ రోజుకి డబ్బులు ఇచ్చే టైంకి మొత్తం అమలు కావాలి, కట్ ఆఫ్ వేరే ఉండకూడదని అన్నాం. ఇంకా డబ్బులు డిసెంబర్లోనేమో ఆదుకోవాలి, గండికోట నివాసితులను ఆదుకోవాలి. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించారు. విశాఖ వచ్చిన ఆయన ముందుగా మురళీనగర్లోని ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం కోసం వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డికి ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఆలయ సాంప్రదాయాలు, దాతల ఆకాంక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయని, దేవాదాయ ఆధీనంలోకి వెళ్లిన ఆలయ ఆస్తులకు ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు. దేవాలయ ఆదాయం వేరే ఆలయాలకు వెళ్తుందేమోనన్న అనుమానాలు అవసరం లేదని, దేవాదాయ శాఖలో ఆలయాల విలీనం జరిగితే నష్టమేమీ ఉండదని చెప్పారు. ఆలయానికి వచ్చిన ఆదాయంలో 10% దేవాదాయ శాఖకు వెళ్తుందని ఆయన చెప్పారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్కి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే మొట్టమొదటి నుంచి కూడా శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పూజా పునస్కారాలకి ఆజ్యం పోసి నిర్వహిస్తూ ఉన్నారో, సాంప్రదాయబద్ధంగా వారి సాంప్రదాయాలు ఏదైతే పాటిస్తూ ఉన్నారో, ఈ యొక్క దేవాలయం పాంచరాత్రని పాటిస్తూ ఆ యొక్క సాంప్రదాయాల్ని కొనసాగించాలనని నిర్ణయించడం జరిగింది. సాంప్రదాయాల విషయంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోదు. ఎక్కడైనా కూడా
ఏదైనా అభిప్రాయ భేదం వస్తే దానికి సంబంధించి ఒక కమిటీని అంటే నిపుణులతో అది అటు ఆ కమిటీని ఏమంటారు, ఆగమ కమిటీని రెఫర్ చేసి ఆగమ కమిటీ ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాం. రెండవది, కమిటీ సభ్యుల్లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎండోమెంట్ టేక్ ఓవర్ చేసేదానికి ముందు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వారిలో కొంతమందిని భక్తిభావంతో చిత్తశుద్ధితో పనిచేసి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి సహకరించినటువంటి కొంతమందిని ట్రస్ట్ బోర్డులోకి తీసుకోవాలని, బోర్డు మెంబర్లుగా చేయాలనని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట అనంతపూర్ జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయం నుండి మడకసిర బ్రాంచ్ కెనాల్కు 300 క్యూసెక్ల నీటిని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వరుణదేవుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, అందుకు సకాలంలో వర్షాలు పడి చెరువులు కుట్టలు నిండుతున్నాయన్నారు. సకాలంలో వర్షాలు పడడం వల్ల పంటలు పుష్కలంగా పండుతున్నాయని తెలిపారు. మొత్తం 4 నియోజకవర్గాల్లోని చెరువులకు విడుదల వారీగా నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఓకే సార్. ఈ గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుకొండ మడకసిర హిందూపురంతో పాటు వేరూరు రిజర్వాయర్ కూడా 4 టీఎంసీలు వరకు కూడా ఇందులో కొన్ని డ్రింకింగ్ వాటర్ కూడా వాడుకుంటున్నాం. ప్రియారిటీ బేసిస్ మీద ఎక్కడెక్కడెక్కడ తీసుకెళ్లారో దాదాపు 4 టీఎంసీలు ఈ సంవత్సరం 3 నియోజకవర్గాలతో పాటు వేరూరు రిజర్వాయర్ కూడా నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్ని బేస్ చేసుకుంటున్నాం 3 నియోజకవర్గాలు మడకసిర బ్రాంచ్ కెనాల్ ఆధారం చేసుకునేటువంటి హిందూపురం, పెనుకొండ, మడకసిర నియోజకవర్గాలకు ప్రాధాన్యత క్రమంలో వాటన్నింటినీ కూడా చెరువులన్నింటినీ కూడా నింపుతాం. ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. అపెక్స్ కౌన్సిల్ పై ఉన్నతాధికారులతో సీఎం భేటీ, రైతుల రక్షణ కోసం దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమన్న కేసీఆర్. విజయవాడలో దశాబ్ద కాలంగా మూతపడిన బాపు మ్యూజియం పునఃప్రారంభించిన ఏపీ సీఎం జగన్. నాంపల్లిలో ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ బీజేపీ ధర్నా, కాంగ్రెస్ పై దాడికి ప్రయత్నించిన బీజేపీ. సింహాచల దేవస్థాన సిబ్బందికి సక్రమంగా జీతాలు అందడం లేదు, అర్ధాకలితో అలమటిస్తున్నారన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. భారతదేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంది, ఏపీసీ చీఫ్ శైలజనాథ్ ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, 57 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.